ఏలూరులో అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప స్వామి అన్నదాన సమాజం ఆధ్వర్యంలో తృతీయ భిక్షా కార్యక్రమం అక్టోబర్ 13 నుంచి ప్రారంభం కానుందని అధ్యక్షుడు కొట్టు మధు వెంకట్రావు తెలిపారు. ఈ నెల 27న రాట ముహూర్తం, నవంబర్ 18న శాకంబరి అలంకరణ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వై సుబ్బారావు, మారం జయసూర్య, కొట్టు మనోజ్, మద్దుల గోపాల్, కొట్టు అప్పారావు, గాదంశెట్టి రమేష్ కుమార్, సుంకర రాంబాబు, చింతా దుర్గేష్, ఎల్ కిరణ్ పైడితల్లి పాల్గొన్నారు. స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామియే శరణమయ్యప్ప అన్నదాన ప్రభుయే శరణయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి కృతజ్ఞతలు అలాగే ధన్యవాదాలు తెలుపుతూ, మరి గత 2 సంవత్సరాలు కూడా మీరు మాకు భక్తులకి ఏలూరు ప్రజలకి వారధిగా ఉంటూ మరి ఇక్కడ చేసేటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా మరి ప్రజల్లోకి తీసుకెళ్ళి మరి ఇక్కడ ఎంత అందంగా జరుగుతుంది ఏంటన్నది కూడా వివరంగా మీరు వాళ్ళందరికీ వివరించి చాలా సహాయ సహకారాలు అందించారు. దాని గురించి మరొకసారి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి అలాగే ఈ కార్యక్రమానికి మనకి స్థానిక శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు బడేటి రాధాకృష్ణయ్య గారు చంటి గారు మరి మనకు కావాల్సినటువంటి గ్రౌండ్ వర్క్సే కానీ లేదా ధన సహాయంతో పాటు మరి వారు అధికారంలో ఉండి మరి అధికారికంగా వారు ద్వారా మనకి ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా అన్నీ కూడా వారు మన సమకూర్చడం జరుగుతుంది. అలాగే వారు మరి దానకర్ణుల్లాగా మరి అలాగే ప్రజల్లో మనిషిలాగా మాధవ సేవతో పాటు మానవ సేవ మాధవ సేవ రెండూ కలిసి చేసేటువంటి వ్యక్తిగా మనకు రావటం అన్నది, అలాగే మన కమిటీ యొక్క ముఖ్య సలహాదారుగా కూడా ఆయన ఉండటం అన్నది మన అదృష్టంగా భావిస్తున్నాము. అలాగే మరి ఒక శాశ్వత ధర్మకర్తల్లో ఒకరైనటువంటి మన కమిటీ గౌరవాధ్యక్షులు, మన కమిటీ కుటుంబ పెద్దలు లాంటి వాళ్ళు శ్రీ నూకల రామకృష్ణ గారు, శ్రీమతి అమ్మాజీ గారు మరి మనకు కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు ఆర్థికంగా కానీ మరి వారి ఫ్యాక్టరీ నుంచి మనకు కావాల్సినటువంటి నూనె అంతా కూడా వారు మనకి ఉచితంగా సమర్పించడం జరుగుతుంది. అలాగే మరి ఇక్కడ ఈ కార్యక్రమం ఇది 3వ సంవత్సరం, తృతీయ సంవత్సరం. గత 2 సంవత్సరాలు కూడా ఏలూరులోనే కాదు జిల్లాలోనే ఎక్కడా లేనటువంటి విధంగా అతి తక్కువ ఖర్చుకి, అంటే ఎవరన్నా ఈరోజు భిక్ష పెట్టుకోవాలనుకుంటే ఏలూరులో ఏ భిక్షా కార్యక్రమం జరిగే వేదిక దగ్గరికి వెళ్ళినా, ఏ కమిటీ దగ్గరికి వెళ్ళినా లేదా ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే మినిమం 16,000 నుంచి 27,000 రూపాయలు తీసుకుంటున్నారు భిక్షకే. కానీ మనం ఇక్కడ అన్నపూర్ణ సహిత హరిహరపుత్ర అయ్యప్ప అన్నదాన సమాజం వారు మన రాంకోటి ప్రాంగణంలో కేవలం 10,116 రూపాయలు మాత్రమే తీసుకుని అతి సామాన్యులకి, చిన్న వాళ్ళకి, ఏదైనా చిరుద్యోగులకి, చిరు వ్యాపారస్తులకి, అలాగే ఏదైనా డ్రైవర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా భిక్ష పెట్టుకునే అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో దాతలు మరి అలాగే శాశ్వత ధర్మకర్తల సహాయ సహకారాలతో చేయటం జరిగింది భిక్షా కార్యక్రమం గత 2 సంవత్సరాలు కూడా. అలాగే ఈ 10,116 తీసుకుని మరి 50 రోజులు ఈ కార్యక్రమం పూర్తయిన తర్వాత జమా ఖర్చు లెక్క చూసి అందులో మిగిలినటువంటి మరి 2,000 రూపాయలు మిగిలినవి ఈ 10,116లో అవి మళ్ళీ తిరిగి ఎవరైతే మనకి భిక్షా ప్రార్థన వ్యవహరించి డబ్బులు అయితే ఇచ్చారో, ధనం అయితే ఇచ్చారో వారికి తిరిగి 2,000 కూడా వెనక్కి ఇచ్చేసినట్టు ఘనత కూడా మన కమిటీకే దక్కుద్ది. ఇంతవరకు ఏలూరు కాదు ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ కూడా ఈ కార్యక్రమంలో ఇటువంటి కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమంలో మిగిలిన డబ్బులు లెక్క చెప్పి వెనకటం అలా జరగలేదు. మరి అలాగే మన ఆధ్వర్యంలో గతంలో ఒకసారి తడికిలపూడిలో కూడా ఇవ్వటం జరిగింది. అలాగే మనకి ప్రజలు దాతలు అందరూ కూడా ఎన్నో రకాల సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మరి ఈ అన్నదాన సమాజం ఇంత అభివృద్ధి చెందడానికి కారణం మరి ఎంతోమంది దాతలు మనకి కావాల్సినటువంటి వంట నూనె కానీ అలాగే మరి కావాల్సినటువంటి దినుసులు మన కందిపప్పు ఉంది, దేవపక్ రజ్జన్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత అయినటువంటి అడిసిమిల్లి సుబ్రహ్మణ్యం గారు మనకు కావాల్సినటువంటి కందిపప్పును అంతా కూడా 50 రోజుల సరిపడా కూడా వారు ఉచితంగా ఇవ్వటం జరుగుతుంది. అలాగే మరి మనకి కావాల్సినటువంటి ధన సహాయం ధన రూపేణా కూడా మనకి మరి గార్పాడ తపన చౌదరి గారు, వంకినేని భానుప్రకాష్ గారు, అలాగే మన ఎడ్లపల్లి లక్ష్మీ సూర్య మిర్రర్స్ అధినేత అయినటువంటి ఎడ్లపల్లి సుబ్బారావు గారు, అలాగే వీరమాచలం చంద్రశేఖర్ గారు, సామర్ల కిరణ్ కుమార్ గారు, దెంటకొత్తి సుబ్రహ్మణ్యం గారు, అలాగే విజయ హాస్పిటల్స్ వారు,
అలాగే రితేష్ హాస్పిటల్స్ శంకర రాంబాబు గారు, అలాగే నాని ఫ్రూట్స్ వారు, అలాగే గాదశెట్టి రమేష్ కుమార్ గారు, అలాగే మరి చలువాది పవన్ కుమార్ గారు, అలాగే పుప్పాల శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు, మరి ఇలాగా ఎంతోమంది వారు అన్ని రకాల ధన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ముఖ్యంగా మనకి ఇక్కడ వంటమేశ్వరి కృష్ణ గారు మరి 50 రోజులు కూడా ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా వారు మరి ఉచితంగా సేవ చేయడం జరుగుతుంది. అది కూడా మరి మా దీక్ష తీసుకుని దీక్షలోనే ఉండి మాల్లోనే ఉండి మరి మనకు కావాల్సినటువంటి ఆహార పదార్థాలని కూడా నియమ నిబంధనలతోటి మనకి చేసి ఇవ్వటం జరుగుతుంది. అలాగే మరి మా కొట్టువారి కుటుంబ సభ్యుల తరపున మరి మా చిన్నాన్న గారు కొట్టు అప్పారావు, మరి మా అన్నయ్య గారు కొట్టు విజయశంకర్ గారు, మా అబ్బాయి కొట్టు మా కొట్టు మనోజ్ గారు, వీరందరూ కూడా మరి నా వెంటుండే మరి ఈ అన్ని సహాయ సహకారాలు అన్నింటిలో కూడా అందించడం జరుగుతుంది. మరి ప్రతి ఒక్కరికి కూడా కమిటీ తరపున నా తరపున మరి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి భిక్షా ప్రదాతలకి, శాశ్వత ధర్మకర్తలకు అందరూ కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తూ ఈ సంవత్సరం ఈ కార్యక్రమంలో అందరూ కూడా ఇదే విధంగా సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి ఇక్కడ 27వ తారీఖు నాడు రాటముహూర్తం జరుగుద్ది. కార్యక్రమాలు మొదలుపెట్టాక 27వ తారీఖు నాడు రాటముహూర్తం జరుగుద్ది ఈ నెల. అలాగే అక్టోబర్ 13వ తారీఖు నాడు భిక్షా కార్యక్రమం లక్ష్మీ గణపతి హోమంతో మొదలు భిక్షా కార్యక్రమాలు మొదలవుతాయి. అలాగే 50 రోజులు ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయిన తర్వాత ఆఖరణ మళ్ళీ పూర్ణావతితో ఈ కార్యక్రమం ముగింపు కార్యక్రమం పలుకుతాము. అలాగే మధ్యలో మరి కార్తీక మాసంలో నవంబర్ 18వ తారీఖు నాడు మరి గత 20 సంవత్సరాలుగా నేను ఈ కమిటీలో, ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి మనం ఇక్కడ ఈ కమిటీ స్టార్ట్ చేసాం. గతంలో నేను ఎక్కడున్నా కూడా మరి గత 20 సంవత్సరాల నుంచి కూడా అయ్యప్పకి శాకంబరి అలంకారం అన్నది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా నవంబర్ 18వ తారీఖున శాకంబరి అయ్యప్ప అలంకారం కూడా ఉంటుంది. ఇంకొకటి ముఖ్యంగా మరి నేను ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే భక్తులకిను ఈ సంవత్సరం జాతర ఉంది. మరి ఈ జాతరలో మరి అమ్మవారు నిలబెడుతున్నారు కదా, మరి అయ్యప్ప దీక్ష తీసుకోవచ్చా అని చాలామంది అపోహలు పడుతున్నారు. 2018లో కూడా జాతర వచ్చింది. మరి అప్పుడు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, బడేటి బుజ్జి గారి హయాంలో 2018లో జాతర వచ్చింది. జాతరకి నేను దీక్షలోనే ఉన్నాను. మరి ఆ రోజు జాతరకు అమ్మవారి ఘటాలను కూడా తీసుకొచ్చి మన భిక్షా కార్యక్రమాలు ఎక్కడైతే జరుగుతున్నాయో అక్కడ అమ్మవారిని కూడా దింపి ఆ రోజు కూడా అమ్మవారిని కొలవటం జరిగింది. మన ఈ దీక్ష తీసుకున్న వాళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా మరి పీఠంలో ఉదయం సాయంత్రం కూడా అమ్మవారిని కొలవడం జరుగుతుంది. కాబట్టి దీక్ష తీసుకున్న వాళ్ళు ఎవరు కూడా ఎటువంటి అపోహ పడక్కర్లేదు. అమ్మవారి కొలుపులు మామూలుగానే అమ్మవారి కొలుపులు సర్వేజన సుఖనే భవంతు అన్నట్టు మన లోక కళ్యాణార్థం మన నగరం ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పని అమ్మవారిని కొలవటం జరుగుతుంది. అలాగే మనం దీక్ష తీసుకునేది కూడా మరి అందరం బాగుండాలని చెప్పని మనం కోరుకుంటాం. ప్రతి సంవత్సరం కూడా మరి దీక్షా కార్యక్రమం అనేది ప్రతి సంవత్సరం జరిగేది. అది ఇప్పుడు ఇంట్లో వివాహాలు ఉన్నాయంటే అది ఏదో వివాహం అన్నది ఒకసారి జరుగుద్ది, ఏదైనా శుభ కార్యక్రమాలు అటువంటి ఒకసారి జరుగుతాయి ఇళ్లలో. మరి దీక్ష అనేది ప్రతి సంవత్సరం తీసుకునే దీక్ష కాబట్టి మనకి ఈ జాతరకి దీక్షకి ఎటువంటి సంబంధం లేదని చెప్పని మరి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. మన గురుస్వాములు అనిల్ స్వామి కూడా మరి వారు కూడా అమూల్యమైన ఈ జాతర గురించి 2 మాటలు చెప్తారు. నెల్లూరు నగరంలో ప్రతి 7 సంవత్సరాలకి ఒకసారి గంగానమ్మ, మహాలక్ష్మమ్మ, పోతురాజు బాబు గారి జాతర జరగడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ప్రతి 7 సంవత్సరాలకు ఒకసారి చేస్తున్నారు. అయితే దీంట్లో శుభకార్యములు, వివాహాది శుభకార్యములు చేయడానికి పనికిరాదు, కానీ ఈ దీక్షలు అనేటువంటివి చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి అనుమానం ఏమీ లేదు. దాని గురించి ఎవరు కూడా ఎటువంటి అపోహలు పెట్టుకోక్కర్లేదు. నేను 1986లో మొట్టమొదటి సంవత్సరం మాల వేసుకున్నాను. నేను అప్పటి నుంచి ఇప్పటికీ ఒక 5 జాతరలు చూసా. ప్రతి జాతరకి కూడా మేము ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రాంతికి జ్యోతికి దర్శనానికి మేము శబరిమల వెళ్తాం మాల వేసుకొని. నేను నా 5 జాతరలలో మాల వేసుకునే ఉన్నాను, శబరిమల వెళ్ళాను. అట్లాగే మాతో పాటు ప్రయాణించేటువంటి స్వాములు వచ్చారు, వాళ్ళందరూ కూడా దీక్షలు చేశారు. దానికి ఎటువంటి సంబంధం ఏమీ లేదు. కాబట్టి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది అనేటువంటిది లేదు. కాబట్టి ప్రతివారు కూడా ప్రతి సంవత్సరం ఏ సమయాల్లో మాల ధారణ చేసుకొని శబరయాత్ర చేస్తున్నారు, అట్లాగే ఈ సంవత్సరం కూడా చేయవచ్చు. స్వామి శరణమయ్యప్ప.